రెండో టాపిక్లోకి మనం వద్దాం. రెండో టాపిక్ మనం చూడబోయేది వాళ్ళకి ఇచ్చేది ఆ శాఖలేనా. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రుల శాఖలకు సంబంధించిన వివరాలను మనం చూడబోతున్నాం. తెలంగాణలో కొత్త మంత్రులకు ఏ శాఖలు దక్కుతాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే కొత్త మంత్రుల శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మంత్రులకు శాఖలు కేటాయిస్తాము అని ఢిల్లీలో చెప్పారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ముఖ్యమైన శాఖల నుంచే కొత్త మంత్రులకు బాధ్యతలు కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పటికే కీలక శాఖలు ఉన్నాయి. సీఎం దగ్గర హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, మైన్స్, స్పోర్ట్స్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, పశు సంవర్ధక శాఖ, కార్మిక శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఈ శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు మనకు అందుబాటులో ఉన్నారు. వాసు, 2 రోజులైనప్పటికీ కూడా మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించకపోవడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది? ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. మంత్రులకు ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ఎవరి శాఖలు కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, తెలంగాణ మంత్రుల శాఖల కేటాయింపు పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఢిల్లీ సమావేశాలు ఎక్కడ కూడా మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రివర్గానికి సంబంధించినటువంటి శాఖల కేటాయింపు అనేది జరగలేదన్న విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. కాకపోతే తన దగ్గర ఉన్నటువంటి శాఖల్లో నుంచే కొత్తగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు శాఖలు కేటాయిస్తామంటూ కూడా ఆయన నిన్న ఢిల్లీ చిట్చాట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న అంశానికి చూస్తే ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ శాఖల్లో ఒక్కొక్క మంత్రికి ఒక కీలకమైన శాఖతో పాటు మరొక శాఖను అప్పజెప్పేందుకు దాదాపుగా కసరత్తు పూర్తయింది. ఏ క్షణమైనా అది ముఖ్యమంత్రి నుంచి సిఎస్కు చేరుతుంది. ఆ తర్వాత జేఏడీ నుంచి గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్ నుంచి కూడా ఒక విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా అంటే ఈరోజు రాత్రి అది జరిగిపోతే రేపు వారి వారి శాఖల్లో వాళ్ళు కొలువుదీరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సంబంధించిన శాఖలు ఏమున్నాయో మనం చూసినట్టయితే ప్రధానంగా గడ్డం వివేక్ సంబంధించినట్టు చూసినట్టయితే ప్రధానంగా ఆయనకు కార్మిక శాఖతో పాటు క్రీడల శాఖ, న్యాయశాఖ కూడా అదనంగా అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ లీకులు సెక్రటరీ నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక వాకాటి శ్రీహరికి సంబంధించి అంటే వారి ఉన్నటువంటి పశుసంవర్ధకతో పాటు కమర్షియల్ ట్యాక్స్ వాకాటి శ్రీహరికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక అడ్లూరి లక్ష్మణ్కు సంబంధించి ఆయన ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖతో పాటు మరొక శాఖ ఏదైనా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వివేక్ సంబంధించి మొదటి నుంచి కూడా ఆయనకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ కావాలి అని కోరుతున్న నేపథ్యంలో కూడా ఫైనల్గా ఆయనకు కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్నటువంటి కార్మిక శాఖతో పాటు న్యాయశాఖ, అదనంగా ఆయనకు క్రీడలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన ఎస్సీ ప్రెసిడెంట్ గా గతంలో ఉన్నటువంటి నేపథ్యంగా సో ఫైనల్ గా ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వాసు? ఖచ్చితంగా ఇప్పటికైతే మనం అందుతున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఈ రోజు మధ్యాహ్నానికే చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఆయన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజే ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రేపే మంత్రులు వారి వారి కొలువుల్లో కొలువుదీరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ వాసు, మొత్తానికి ఈ రోజు సాయంత్రానికి రేపటికే కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తున్నారో, ఎవరి దగ్గర ఉన్న శాఖలు ఇస్తున్నారో క్లారిటీ వచ్చే అవకాశం